జీవనదులు. ఈ నది వచ్చి చోట్లనల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. యెహెజ్కేలు 47:9. దేవుడు ఈ ప్రవక్తను దేవుని మందిరమునకు తీసుకుని వచ్చెను. అతడు అక్కడ నీళ్లు చీలమండల లోతు వరకు ఉండుట చూచెను. అయితే ఆ నీళ్లు క్రమముగా మోకాళ్ళ లోతు వరకు, మొలలోతు వరకు, ఇంకా దాటలేనంతగా ఉబికి పారుచుండెను. ఈ నది క్రీస్తు. అది ప్రవహించుచున్నది. ఒక క్రైస్తవుడు చీలమండ లోతు వరకు మాత్రమే నదిలోనికి ప్రవేశించి ఉండవచ్చు. కాని పరిశుద్ధ జలముగానున్న ఆ నదిలో మునిగిపోవునంతగా అతడు కొనసాగుతూ ఉండాలి. మొట్టమొదటిగా విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపపడినప్పుడు మనము దేవుని మందిరావనములోనికి ప్రవేశించిన వారమవుతాము. నది పారుచున్నది. కొంతమంది చీలమండ లోతులో తృప్తిపడుచున్నారు. కొంతమంది విశ్వాసము కాపాడుకొనుచున్నారు కనుక మోకాళ్ళ లోతు వరకు వస్తారు. మోకాళ్ళ లోతు నీరు వల్ల అంత ఉపయోగము లేదు. దానిలో నీవు స్నానము చేయలేవు. పౌలు జీవితంలోనున్న ఆత్మీయ ఫలములను అనేక దేశాలు నీటికని తినుచున్నవి. గొప్ప పరిశుద్ధులందరూ స్వస్థపరచు శక్తిని కలిగి ఉండినారు. శుద్ధ మనస్సాక్షి మరియు పవిత్ర హృదయము మీరు కాపాడుకొనున్నచో మీలో ప్రతి ఒక్కరూ స్వస్థపరచగలరు. స్వస్థపరచు ఆకులు నీలో నుండి రావాల్సిన అవసరమున్నది. ఆ నదిని నీవు వెంబడించుచున్నావో లేదో నీవే పరీక్షించుకో. నది లోతుగా వెళ్ళినచో నీవు బయటికి వెళ్లి దాని ప్రక్కనే నాటబడతావు. నీవు కాయు ఫలములు ఆత్మఫలములు. ఒక దైవభక్తి లేని భర్త కూడా ఈ ఫలము ద్వారా సవాలు చేయబడకుండా దీనిని అశ్రద్ధ చేయలేడు. బహుశా చీలమండలోతు లేదా మొలలోతు నీళ్లలో ఉన్నావేమో. ఇంకా పోతూనే ఉండు. నీవు దాటలేనంత జీవితంలోనికి నీవు వచ్చినప్పుడు నది నిన్ను ముంచినట్లుగా నీ చుట్టూ కప్పును. అక్కడ భూమి పరలోకము కలుసుకుంటాయి. ఎవరైతే యేసుని వెంబడిస్తారో వారికి దేవుని కృప సమృద్ధిగా ఉంటాయి. నీవు ఫలములు ఫలిస్తావు. నీ ఆకులు స్వస్థపరిచేవిగా ఉండును. నీవు ఫలములు ఫలిస్తావు. నీ ఆకులు స్వస్థపరిచేవిగా ఉండును. నీవు మునుగునంత వరకు దేవుని కృపలో, దేవుని ప్రేమలో మునుగనంత వరకు నీవు ఆ నదిని వెంబడించు. ప్రవాహముగా నిన్ను చుట్టి ముంచునంత వరకు ఆ నది ఆగిపోదు. దానిని నమ్ముము. వెళ్లి ప్రార్థన చేసి దానిని నమ్ముము. ఆశీర్వాదకరముగా ఉండుము. నీ బంధువులు, స్నేహితులు ఎదిరించలేనంతగా నీ ఫలములు ఉండనిమ్ము. నీ జీవితంలో ఓటమి ఉండనివ్వవద్దు.